నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను మధు మల్కేడ్కర్. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వైస్ ఛాన్సలర్లు లేరు. ఇన్ఛార్జీల పాలనలో అకాడమిక్ క్యాలెండర్ ఇంకా ఖరారు కాలేదు. కరోనా తర్వాత అన్ని కళాశాలలు ఓపెన్ అవుతుంటే యూనివర్సిటీలలో ఇంకా కార్యాచరణ ప్రారంభం కానేలేదు. అటు నిధుల ఖర్చు, పైగా పర్యవేక్షణ దానిపైన కొరబడింది. మరి వేలాది మంది భావి పౌరుల్ని తీర్చిదిద్దేటువంటి వర్సిటీలు ఇలా కునారిల్లుతుంటే సర్కార్ ఏం చేస్తోంది? ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ జికేడి ప్రసాద్ గారు. మరికొద్దిసేపట్లో మరికొద్ది మంది మరొక ప్రొఫెసర్ అలాగే మరొక వ్యక్తి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు, వర్సిటీలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో, నియామకాలు లేవు, కేవలం ఇన్ఛార్జీలను మాత్రమే నియమించి వారితో నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇన్ఛార్జి వీసీలు కూడా ఎవరు కూడా పూర్తి స్థాయి సమయం కేటాయించలేకపోతున్నారు. దానివల్ల తీవ్రంగా నష్టం జరుగుతూ ఉందనేటువంటిది. ప్రైవేటుకి సంబంధించినటువంటి వర్సిటీలకు సంబంధించి నియామకాలు జరిగిపోతూ ఉన్నాయి. స్టూడెంట్స్కి సంబంధించి అన్ని కార్యక్రమాలు చకచకా జరిగిపోతూ ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్సిటీలో మాత్రం ఈ పరిస్థితి ఉంది. కారణం ఏంటంటారు? ఏం జరుగుతుంది? నిజానికి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయిందండి. ఓకే, సంవత్సరం దాటింది. ఈ సంవత్సరంలో డిఫరెంట్ మంత్స్ లో రకరకాల యూనివర్సిటీస్ కి వేకెన్సీస్ వచ్చాయి. వచ్చినప్పుడు ఈ సామాజిక సమీకరణలు, ప్రతిభా సమీకరణలు, ఇవన్నీ సమతుల్యత చూసుకుంటూ ప్రభుత్వం నియమించాలని అనుకుంది. ఈలోపు మార్చి నెల నుంచే మనకి లాక్డౌన్, కోవిడ్-19 సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ప్రభుత్వమే కాదు, దేవుడు కూడా ఏమీ చేయలేని పని. దేవాలయాలు మూతపడ్డాయి. కలియుగ దైవమైనటువంటి తిరుపతి కూడా మూతపడింది. అవన్నీ కూడా తర్వాత గ్రాడ్యువల్ గా ఒకటి తెరుచుకుంటూ వచ్చారు. మరలా మహమ్మారి ఆవరించిన సందర్భాలు ఏర్పడినప్పుడు అవి కూడా మరలా మూతపడ్డాయి. కాబట్టి ప్రభుత్వము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఇస్తున్నటువంటి సలహాల మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వైస్ ఛాన్సలర్స్ ని ఇంకా వేయలేకపోయింది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది. ఓకే, అవన్నీ కూడా దినపత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఓకే. చర్చ్ కమిటీ వైస్ ఛాన్సలర్ల నియామకానికి ముందు జరిగే ప్రక్రియ చర్చ్ కమిటీ మీటింగ్ జరుగుద్ది. ఆ చర్చ్ కమిటీ రికమెండ్ చేసినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని ఛాన్సలర్ అంటే గవర్నర్ ఎంపిక చేస్తారు. ఆ ప్రక్రియ నడుస్తూ ఉన్నట్టుగా దినపత్రికల్లో వస్తున్న వార్తల ద్వారా మనకి తెలుస్తుంది. ఇది ప్రభుత్వం కావాలని చేస్తున్న నిర్లక్ష్యంగా అయితే నాకు ఏమనిపించడం లేదు. ఇది మధు గారు. ఎస్, అంటే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించట్లేదు, దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. విమర్శలు సహజం కదండి. విమర్శలు అంటే ఒకటండి, మన విద్యా వ్యవస్థకు సంబంధించి యూనివర్సిటీల విషయంలో ఇలా జరుగుతూ ఉంటే స్కూల్స్ విషయంలో మాత్రం అలా రాష్ట్ర ప్రభుత్వ తీరులా లేదు. స్కూల్స్ బడి ఇంతకు ముందుకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి కార్యక్రమంలో చాలా చురుకుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రంగులద్దడం కావచ్చు, బడి రూపురేఖలు మార్చేటువంటి విధానం కావచ్చు, డబ్బులు వారికి డైరెక్ట్గా తల్లి అకౌంట్లోకి వేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు దానిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. కానీ యూనివర్సిటీలోకి వస్తే మాత్రం ఆ ఫోకస్ లేదు అనేటువంటి విషయం పైన. అవునండి, పాఠశాలలు అనేవి పల్లెల నుంచి పట్టణాల వరకు విస్తరించి ఉంటాయి. విశ్వవిద్యాలయాలు అనేవి కేవలం పట్టణాల్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి చాలా పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 తీవ్రత పట్టణాలతో పోల్చుకున్నప్పుడు తక్కువ ఉండడం వల్ల
ఈ పాఠశాలలను ముందు సమాయత్తం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చుండొచ్చు. ప్రభుత్వం అంటే కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం మాత్రమే కాదు. ఉమ్, వారు విద్యావేత్తలు, విద్యా వైజ్ఞానిక శాస్త్రవేత్తలు, విద్యా మానసిక శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ సలహాలు ఎక్స్పర్ట్స్ కమిటీ నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్కూల్స్, యూనివర్సిటీస్ కంటే పాఠశాలలను ముందు సమాయత్తం చేయడంలో, ఎందుకంటే ఆ విద్యార్థులు చిన్న వయసులో ఉంటారు. ఆ చిన్న వయసులో ఉన్నటువంటి విద్యార్థులకి మీకు పాఠశాలలు లేవు, ఇక చదువు ఉందో లేదో అనే గందరగోళం సృష్టించకుండా, పైగా ఈ కోవిడ్-19 ఈ చిన్నపిల్లల కంటే ఎక్కువ అది వృద్ధుల్ని హరించేసే వ్యాధి. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి చిన్నపిల్లలకు సంబంధించి కొంత భద్రత ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా ముందు వాళ్ళు అక్కడి నుంచి ప్రాథమిక విద్య నుంచి సమాయత్తం చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నానండి. ఓకే. అంటే మీరు అందాక అన్నారు చిన్న పిల్లలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, పెద్దవారికి సంబంధించిన వయసు పైబడినటువంటి వారిపైకే ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి. మరి స్కూల్స్ రీఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు సమాయత్తం అవుతా ఉన్నాయి చిన్నపిల్లలకు సంబంధించిన స్కూల్స్ విషయంలో. వర్సిటీల విషయంలో జరుగుతున్నటువంటి విషయాలపైన, నియామకాల విషయంలో కావచ్చు, ఉన్నటువంటి సిబ్బంది జీతాల విషయంలో కావచ్చు, ఇలా అనేక రకాలుగా దీనికి సంబంధించి ఒక చిన్న చూపా లేదంటే ఒక దీనికి సంబంధించిన నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టం అవ్వట్లేదండి. ఏమీ కాదండి, విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు 62 వయసు పదవి విరమణ, 62 సంవత్సరాల వరకు వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు. ఓకే. సో ఆచార్యులు విశ్వవిద్యాలయాలకి రావడం కష్టం, ఒకటి. 2, ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలు పెట్టి 50 సంవత్సరాలు మించిన ఉద్యోగులందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. అది 2. 3, విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు పదవీ విరమణలు చేసిన వాళ్ళు కూడా పరిశోధకులుగా ఉన్నారు. ఒక ఆయన కాదు, కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో సివిల్ సర్వీస్ అధికారులుగా, గ్రూప్ 1 అధికారులుగా, లేదా వివిధ శ్రేణుల్లో అధ్యాపక వృత్తిలో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలు అంటే చదువుకునే విద్యార్థులు, పరిశోధనలు చేసే పరిశోధక విద్యార్థులు, పిహెచ్డి డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేసేటువంటి పీడిఎఫ్ విద్యార్థులు, ఆ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆచార్యులు, అధ్యాపకులు, వీళ్ళంతా ఉంటారు. అంతా కూడా విశ్వవిద్యాలయంలో 62 సంవత్సరాలు దాటిన విద్యార్థులు కూడా ఉన్నారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ లో పిహెచ్డి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పాఠశాలకి విశ్వవిద్యాలయానికి కొన్ని పోలికలే ఉంటాయి. ఓకే. ఎక్కువ పోలికలు సరిపోవండి. పాఠశాలని తెరిచినంత సులువుగా విశ్వవిద్యాలయాలను తెరవడానికి అంత సులువు కాదు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఉద్యోగులు జీతాలు ఇవి అన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్ని శ్రేణుల ఉద్యోగులకి జీతాలు అందాయి. విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటివి. రాష్ట్ర ప్రభుత్వం జీతం ఇస్తే తీసుకునేవి మాత్రమే కాదు, దానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి బ్లాక్ గ్రాంట్ ఉంటది. ఆ బ్లాక్ గ్రాంట్ ద్వారా వాళ్ళు సొంతంగానే జీతాలు ఇచ్చుకోగలిగే యంత్రాంగాన్ని కూడా కలిగి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మీరు చెప్తున్నటువంటి ఒక విషయం అయితే ఒకటి స్పష్టమవుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు కరోనా నుంచి దూరంగా ఉండాలని చెప్తున్నారు. మీరు దానికి కాస్త వేరే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఎందుకంటే అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, యూనివర్సిటీకి వచ్చేటువంటి ఎవరైనా కూడా, ఉపాధ్యాయులు, అక్కడికి వచ్చేటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు కావచ్చు, అక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, ఒక అవగాహనతో ఉంటారు. కరోనాకు సంబంధించినటువంటి విషయంలో స్కూల్స్ విషయంలోనే అసలు చిన్నపిల్లలకి ఎలాంటి అవగాహన ఉండదు. ఏ వస్తువు ఎక్కడ ముట్టుకోవాలి, ఎక్కడ వైరస్ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయంలో మీరు దానికి విరుద్ధంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది మీ మాటలను బట్టి. సరే, మళ్ళీ దాంట్లో చర్చలోకి వెళ్లే ముందు చేస్తారు ప్రసాద్ గారు ఒక నిమిషం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు వేల్పూరి శ్రీనివాస్ గారు, ఏపీ బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. అలాగే ఎల్ విజయకృష్ణారెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. విక్రమ
సింహపురి యూనివర్సిటీకి సంబంధించి రిజిస్ట్రార్ మనతో పాటు. వెల్కమ్ అండి. విజయకృష్ణారెడ్డి గారు నమస్తే అండి. అన్మ్యూట్ చేయండి. ఎస్ చేశాను. ఓకే, మీరు ఏం చెప్తారు? ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు అసలు యూనివర్సిటీలు దాన్ని ఒక యాక్టివేట్ చేయడం అనేటువంటిది చాలా పెద్ద రిస్క్ అంటున్నారు. కాదండి, యూనివర్సిటీలకు సంబంధించి ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీలు ఇప్పుడు పీజీ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు రాలేదు. అండ్ యూనివర్సిటీలు అన్ని కూడా అఫిలియేటెడ్ కాలేజీలతోటి కానీ లేదంటే యూనివర్సిటీలో ఉన్న క్యాంపస్ లో ఉన్న కాలేజీలు, కాన్స్టిట్యూంట్ కాలేజీలతోటి అక్కడ ఉన్న హెడ్స్, ప్రిన్సిపల్స్ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, ఇన్ఛార్జీలతోటి జూమ్ యాప్ లేకపోతే ఇంకోటో ఆన్లైన్ మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు. యాజ్ పర్ అవర్ యూనివర్సిటీ ఇస్ కన్సర్న్, విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించి కూడా మేము ఎగ్జామినేషన్స్ పెడుతున్న టైంలో కొంత అమౌంట్ కాలేజ్ అన్ని సెంటర్లకి ఇచ్చి శానిటైజేషన్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా పెట్టాం. అండ్ ఈ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారా లేదా చూడటానికి కూడా ఇప్పుడు అబ్జర్వర్స్ ని పెట్టినట్టుగానే ఎగ్జామ్స్ కి దీనికి కూడా ఒక అబ్జర్వర్ డెడికేటెడ్ గా పెట్టి పరిశీలిస్తున్నాం. అట్లాగే స్టూడెంట్స్ కూడా మాస్క్ ఉండాలని, సెల్ఫ్ గా వాటర్ బాటిల్స్ లేదా వాటర్ ఇంటి నుంచి తెచ్చుకోవడం మంచిదని, ఈ రకమైనటువంటి మోటివేషన్ చేయడం ద్వారా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంతరాయాలు లేకుండా, అవాంతరాలు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ ఇయర్ డిగ్రీకి సంబంధించిన పరీక్షలు అయిపోయినాయి. ఇంక మేము సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కూడా పెట్టడానికి ప్రయత్నంలో ఉన్నాం. షెడ్యూల్స్ కూడా ఇచ్చాం. అట్లాగే ఇతర యూనివర్సిటీలు, నాగార్జున కావచ్చు, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, లేదంటే నన్నయ్య యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా సరే, ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, అందరూ కూడా ఇటువంటి ప్రికాషన్స్ స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు నీటు, జేఈకి సంబంధించిన ఎగ్జామ్స్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందని, యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చింది పరీక్షలు పెట్టకుండా. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు రద్దు చేసింది, అందరూ పాస్ అయినట్టుగా ప్రకటించింది అంటే దానికి ఒక కారణం ఉందండి. ఇందాక మీరు చెప్పారు, చిన్న పిల్లలు, వయసు తక్కువ, వాళ్ళకి ఏం ముట్టుకోకూడదు, ఏం ముట్టుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళని ఎక్కువగా తీసుకురాకూడదు. పైగా ఆ టైంలో వేరే ఎగ్జామ్స్ ఏప్రిల్, మే అనేటప్పటికి కొంత కరోనా ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో, ఉచ్చ స్థాయిలో ఉండింది కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. బట్ డిగ్రీ పిల్లలు అనేటప్పటికి రెసిస్టెన్స్ పవర్ కొంత గట్టిగానే ఉంటుంది, ప్లస్ జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పరీక్షలు రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పరీక్షలు పెట్టాలని నిర్ణయం తీసుకుని ఆ రకంగా అన్ని యూనివర్సిటీలు కూడా వెళ్తున్నాయి. బట్ దీంట్లో ఇందుకు సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాలి. రాష్ట్ర గవర్నర్ గారు ఒక 2 సార్లు, విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు గారు, అట్లాగే ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర గారు కూడా విడతల వారీగా 2-3 సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరు వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల తోటి మాట్లాడారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాట్లాడారు. ఈ వైస్ ఛాన్సలర్స్ ఒపీనియన్స్ కూడా తీసుకొని బ్రాడ్ గా ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టి ఈ రకంగా పరీక్షలు జరపాలి అని నిర్ణయం తీసుకోవడం వల్ల జరుగుతుంది. అండ్ రీఓపెనింగ్ సంబంధించి కూడా ఒక అకాడమిక్ క్యాలెండర్ రూపొందించాలి అని ఆ ప్రయత్నాల్లో కూడా ఇప్పుడు యూనివర్సిటీలన్నీ ఉన్నాయి. అందుకని ఇప్పుడు రేపు రీఓపెన్ ఎప్పటి నుంచి, ఎలా చేయాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని రోజులు ఫేస్ టు ఫేస్ క్లాసులు పెట్టి 2 బ్యాచ్లుగా చేసి ఒక క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ ని కొంతమందికి ఆన్లైన్ లో పెడుతూ, కొంతమందికి ఫేస్ టు ఫేస్ పెట్టి, ఆన్లైన్ వాళ్ళకి మళ్ళీ ఫేస్ టు ఫేస్ పెట్టి, వీళ్ళకి ఆన్లైన్ పెట్టి, ఇట్లా రకరకాల ఆప్షన్స్ మా ముందు ఉన్నాయి. వాటన్నిటి మీద వీఆర్ వర్కింగ్ అవుట్. ఏది బెటర్ గా ఉంటుంది, ఏది బాగుంటది అని. అందుకని ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి సూచనలు, సలహాలు, ఆదేశాలు, యూజీసీ వైపు నుంచి వస్తున్నటువంటి సూచనలు, సలహాలు, ఆదేశాలని క్లబ్ చేసుకొని ఒక మంచి బెటర్ ప్రొసీజర్ దాన్ని ఎవాల్వ్ చేసే ప్రయత్నాలు ఉన్నాం. ఆ రకంగా జరుగుతుంది. ఎస్, కానీ ఒకటి, గవర్నర్ల నియామకానికి సంబంధించినటువంటి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిగా వైస్ ఛాన్సలర్ నియామకానికి వైస్ ఛాన్సలర్కి సంబంధించినటువంటి నియామకాలు జరగట్లేదు. ఇన్ఛార్జ్ వీసీలను నియమించడం వల్ల వారు పూర్తి స్థాయిగా టైం కేటాయించట్లేదు. ఆ టైం పూర్తి స్థాయి కేటాయించకపోవడం జరుగుతున్నటువంటి నష్టం పైన కూడా వస్తున్నటువంటి విమర్శలు ఏం చెప్తారు? ఒకటండి, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి ఒక లెంగ్తీ ప్రొసీజర్ ఉంటుంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఆ కసరత్తు మొత్తం చేసింది. కానీ మధ్యలో కోర్టు కేసులు, మీకు తెలియదు ఏం కాదు, కోర్టులో పిటిషన్లు పడ్డాయి వాటి మీద. సో పిటిషన్స్ అక్కడ ఉండగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు, కాళ్ళకి బంధం వేసినట్టే. సో ఈ రకమైనటువంటి కారణాల వల్ల వాస్తవంగా జాప్యం జరుగుతున్న మాట నిజం, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక చర్చ్ కమిటీ వేశారు. చర్చ్ కమిటీలో యూజీసీ నామినీ ఉంటారు, యూనివర్సిటీ నామినీ ఉంటారు, గవర్నమెంట్ నామినీ ఉంటారు. అండ్ కోవిడ్ సిచ్యువేషన్ లో వాళ్ళందరూ సమావేశమై మాట్లాడలేని పరిస్థితి. రెండోది, ఒక వైస్ ఛాన్సలర్ పొజిషన్ కి బయోడేటా సబ్మిట్ చేయమంటే 100 నుంచి 400 పేజీలు ఉంటుంది. కొంతమంది 20 పేజీలు ఉండొచ్చు, 30 పేజీలు ఉండొచ్చు.
వాళ్ళకి సంబంధించిన రెజ్యూమ్ సివిలు వాటికి సంబంధించిన అటాచ్మెంట్స్ ఇవన్నీ చూడకుండా ఫిజికల్ గా చూడకుండా సమావేశంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ప్యానల్ తయారు చేయలేదు. సో దానికోసం కూడా కొంత ఆ జాప్యం జరిగింది. ఆ తర్వాత కొంతమంది దూర ప్రాంతాల్లో ఉండే ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కాకుండా కొంత దగ్గర ప్రాంతాల్లో ఉండే మెంబర్స్ ని దాంట్లో చర్చ్ కమిటీలు వేసి మళ్ళా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఆ ప్రయత్నాలు సఫలమై చర్చ్ కమిటీ మీటింగ్స్ కూడా కొన్ని అయినాయి. బట్ ఈ లోపల ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఒకటి పడింది కోర్టులో. సో ఈ రకమైనటువంటి అంటే పరిపాలన ముందుకు సాగకుండా అడ్డంకులు అవాంతరాలు సృష్టిస్తున్న శక్తులు కొన్ని మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో ఆ శక్తుల ప్రభావం వల్ల కూడా కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు మనకి తీసుకుంటే ఎస్వి యూనివర్సిటీకి స్పెషల్ సిఎస్ గారే స్వయంగా వీసీగా ఉన్నారు. పూర్తి సమయం కేటాయించడం అంటే అక్కడ రెక్టర్ ఉన్నారు, రిజిస్ట్రార్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ని అన్ని యూనివర్సిటీకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్స్ అవుతున్నాయి. ఇవాళ ఎస్వి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది. ఆ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలని రెక్టార్లు రిజిస్ట్రార్లు ఇంప్లిమెంట్ చేస్తూ పోతారు. పాలసీ డెసిషన్ సంబంధించి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ దగ్గరికి తీసుకెళ్తారు. మీరు అన్నట్టు నిజం ఫుల్ టైం ఉండని వైస్ ఛాన్సలర్ ఉన్న దగ్గర కొంత పరిపాలనలో నిదానం అనేది ఉండొచ్చు. లేదు ఖచ్చితంగా లేదు ఉండదు అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ బట్ దాన్ని అధిగమించడానికి రెక్టార్లని రిజిస్ట్రార్లని అదర్ ఆఫీసర్స్ లైక్ డీన్ సిడిసిలు డీన్ స్టూడెంట్ అఫేర్స్ ఇటువంటి వాళ్ళతోటి అవుతూ ఉంది కాబట్టి అంతగా ఇబ్బంది కాదు. అట్లాగే ఎస్కే యూనివర్సిటీకి రాజశేఖర్ గారు ఉన్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. అండ్ రాయలసీమ యూనివర్సిటీకి కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. ఇట్లా ఎక్కడ పరిపాలన స్తంభించే పరిస్థితి ఎక్కడ లేదు, అటువంటి సిచ్యువేషన్ లేదు. అండ్ కొన్ని యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పం, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున వీటి చోట్ల సీనియర్ ప్రొఫెసర్స్ ని ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా పెట్టి కొంత సాఫీగా జరగడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. సో అందుకని చెప్పి ఎక్కడ స్తంభించడాలు ఇంకో రకం కాదు. కానీ బట్ ప్రభుత్వం చేసేటటువంటి పనులకి ఆటంకాలు కల్పిస్తున్నటువంటి ఈ శక్తుల వల్ల కూడా కొంత జాప్యం అవుతున్నమాట వాస్తవం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ప్రొఫెసర్ ఎంసి దాసు గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి. ఎస్, మిమ్మల్ని అడిగే ముందు శ్రీనివాస్ గారు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంశం పైన ఏం చెప్తారు? అంటే పూర్తి స్థాయి వీసీల నియామకం జరగట్లేదు, నిధులు కూడా ఖర్చు కావట్లేదు. కొద్దిమందికి ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి జీతభత్యాలు కూడా కొంతమందికి ఈ రోజు 6వ తారీఖు ఇప్పటివరకు కూడా జీతాలు రావలేదు అనేటువంటి విషయం పైన. అంటే ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. తర్వాత మనకి సలహాదారులు కూడా దగ్గరగా ఒక 50 మంది దాకా ఉన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు కూడా వైస్ ఛాన్సలర్స్ నియామకం జరగలేదంటే, కనీసం 50% వైస్ ఛాన్సలర్ నియామకం జరగలేదంటే అంటే ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది, అంటే ఏ విధమైనటువంటి కమిట్మెంట్ ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక పక్కనేమో ఇంగ్లీష్ మీడియం కోసం అని చెప్పేసి మేము సుప్రీంకోర్టు దాకా వెళ్తామని చెప్పేసి సుప్రీంకోర్టులో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకో పక్కనేమో మరి యూనివర్సిటీస్ ఇష్యూ వచ్చేసరికి పూర్తిగా వదిలేయటము. తర్వాత అదేమంటే ఇప్పుడు మన విజయకృష్ణారెడ్డి గారు చెబుతున్నారు కొన్ని శక్తులు మేము చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి వీటిని అడ్డుకుంటున్నాయి అని చెప్తున్నాను. అంటే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చేయకుండా కేవలం కొంతమందికి పొలిటికల్గా ఉన్నటువంటి వ్యక్తులకు అన్ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసము వాళ్ళు ఇష్టారీతంగా చేస్తే డెఫినెట్గా కోర్టుకు వెళ్తారు. కోర్టుకు ఎవరైనా ఎప్పుడు వెళ్తారు? మనం తప్పు చేసినప్పుడు కోర్టుకు వెళ్తారు. మనకు అన్ని అర్హతలు ఉన్నప్పుడు కోర్టుకు ఎవరు వెళ్ళినా కూడా అది డిస్క్వాలిఫై అవుతుంది అన్నమాట. మరి దాన్ని అంటే ప్రభుత్వం చేసేటువంటి తప్పులను మనం అంగీకరించకుండా ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని మనం కరెక్ట్ అనుకోవటం వల్ల కూడా ఉపయోగం లేదనమాట. అయితే ఏదేమైనా కూడా ఈరోజు వైస్ ఛాన్సలర్ నియామకం జరగాలి. జరిగితే కానీ పరిపాలన సజావుగా జరగదు. ఇన్ఛార్జీలు పెడితే వాళ్ళు నెలకో 2 నెలకో రావటం, జస్ట్ అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోవటం ఈ పరిస్థితి ఉండదు. అంటే ఇవాళ విద్యా వ్యవస్థ మీద ఒక కంట్రోల్ లేకపోవటం, మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో దాని మీద అనుభవం లేకపోవటం, మరి ఇప్పటికి కూడా ఎకనమిక్ క్యాలెండర్ కూడా మరి అది కంప్లీట్ చేయలేదంటున్నారు, ఖరారు చేయలేదంటున్నారు. అంటే ఏ విషయంలో కూడా యూజీసీ సలహాలు ఇచ్చినా, వాళ్ళ సలహాలు తీసుకున్నా, ప్రభుత్వం సలహాలు తీసుకున్నా, ప్రభుత్వంలో కూడా పర్ఫెక్ట్ పర్సనాలిటీస్ ఉంటే ఆటోమేటిక్గా విద్యా వ్యవస్థ అంతా కూడా 3 పూలు 6 కాయలుగా సాగిపోయింది. ఒక పక్కనేమో మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉండాలి, 97% ఇంగ్లీష్ మీడియంకి సపోర్ట్ చేశారు, తెలుగు మీడియంకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి మరి అంటే దాంట్లో ప్రభుత్వానికి రాజకీయ పరంగా లబ్ధి ఉన్నాయి, అనేక ఎజెండా ఉంది. దాని మీద ఇప్పుడు మరి మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్ అయింది అనమాట. అందువల్ల యూనివర్సిటీ వరకు ఇచ్చేద్దాం అంటాం. మరి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా మరి ఒక క్లారిటీ కలిగిన పరిస్థితి అంటున్నారు. అంటే ప్రభుత్వం అంటే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. మరి అలాంటి వ్యవస్థను నిర్లక్ష్యం చేయటం అనేది ఏ విధంగా కూడా మనం దాన్ని సమర్థించలేము. తప్పులు జరిగినప్పుడు ఈ తప్పులు జరిగినాయి వాటిని సరిదిద్దుకుంటాం అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు కనపడట్లేదు.
అంతేకాకుండా వాళ్ళకి ఎవరైతే నచ్చిన వాళ్ళు ఉన్నారో, కావాల్సిన వాళ్ళు ఉన్నారో, బంధువులు ఉన్నారో, వాళ్ళ కోసం మొత్తం రూల్స్ను బ్రేక్ చేసి వాళ్ళని వీసీలుగా వేయటం, ఇవన్నీ కూడా అనేక వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవటం, ఇదంతా కూడా మనం రోజు కూడా మీడియాలో చూస్తున్నాం అనమాట. అంటే ఒక పాలసీ పరంగా మనం ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకోమో అవి వివాదాస్పదం అవుతాయి. ఆటోమేటిక్ అవతల క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులకు వెళ్తారు. కోర్టులు మళ్ళీ మనల్ని మొట్టికాయలు వేయటము, మరలా ఆ ప్రొసీజర్ అంతా కూడా మరలకు వస్తుంది. ఇందాక మన కొంతమంది ప్రతినిధులు చెప్పినప్పుడు మనకు టైం సరిపోలేదు, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. అంటే మనకి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయితే టైం సరిపోని పరిస్థితి ఉందండి. అంటే కథమా అన్ని విషయాలకి ప్రభుత్వానికి చేసుకుంటానికి అవకాశం ఉన్నప్పుడు, అంటే ఎన్నికలు కూడా మరి ఒక నెల ఎన్నికలు పోస్ట్ పోన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి అని మన రమేష్ కుమార్ గారి విషయంలో చెప్పినట్టున్నారు అనమాట. అంటే మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్. మరి ఇక్కడ విద్యా వ్యవస్థ అనేది ఎంత ముఖ్యమైనటువంటి ఇష్యూ అనేది ఇవాళ ముఖ్యమంత్రి గారు గ్రహించకపోవటం వల్ల ఈ పరిస్థితిగా ఉంది. అంటే విద్యాశాఖ మంత్రి కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, మాకు ఉన్నటువంటి మరి ఆ వ్యవస్థ అంతా కూడా ఇవాళ ఏమైపోయింది, సలహాదారులు ఏ విధమైన సలహాలు చేస్తున్నారనేది కూడా మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను చెప్తున్నాను. ఓకే, ప్రొఫెసర్ దాస్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. దాస్ గారు, మీరేం చెప్తారు? యూనివర్సిటీలకు సంబంధించి విశ్వవిద్యాలయాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది, ప్రస్తుతం యూనివర్సిటీలకు సంబంధించిన అంశంపైన ఏం చెప్తారు? ఒక దేశం యొక్క నాణ్యత అండి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రజల యొక్క నాణ్యత ఆ దేశంలో ఉన్నటువంటి విద్యాలయాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ది క్వాలిటీ ఆఫ్ ది నేషన్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది పీపుల్, అండ్ ది క్వాలిటీ ఆఫ్ ది పీపుల్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఇప్పుడు మనం కిం కర్తవ్యం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ లేరు, కొన్ని యూనివర్సిటీస్లో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. అంటే ఒక రౌతు లేని గుర్రం ఎలా ఉంటుందో అలా నడుస్తున్నాయి యూనివర్సిటీస్ అన్ని కూడా. అంచేత దీన్ని ఇవాళ మనం గత జల శుద్ధమందనం అనవసరం, ఏదో అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, రాజకీయాలు ఇవన్నీ కాదు. ఏం చేయాలి, తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే వాటిని పరిశీలించడం కష్టం అంటున్నారు. అంటే దీనికి ఒక నిపుణుల కమిటీ, అంటే ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, రాజకీయ పరమైనటువంటి ఇవి లేకుండా, రాజకీయ నాయకులు అందులో ఉండకుండా, విద్యా వ్యవస్థ నుంచి విద్యావేత్తలని, అంటే విద్యా విధానాలను తెలుసుకున్న వారిని ఒక కమిటీగా పెట్టి వారికి అధికారాలు ఇవ్వండి, వారిని ఎంపిక చేయనివ్వండి, వాళ్ళకి కావలిస్తే కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వండి. ఇదిగో ఈ క్వాలిఫికేషన్స్ ఇలా ఉండాలి, ఇంత అనుభవం ఉండాలి, ఈ రకమైనటువంటి అర్హతలు ఉండాలి అనేటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి ఆ నిపుణుల కమిటీకి విడిచిపెడితే వాళ్ళు మీకు ఒక నెల రోజులు కూడా అక్కర్లేదు, నెల రోజుల్లో వీటన్నిటినీ కూడా షార్ట్ లిస్ట్ చేసి వస్తాయి. కొన్ని వందలు వస్తాయి, కొన్ని వేలు కూడా రావచ్చు. అంచేత ఒక యూనివర్సిటీకి నన్ను ఒక పెద్ద యూనివర్సిటీ ఇండియాలో, దానికి కొన్ని వేల అప్లికేషన్స్ వస్తే ముందు అయ్యా మీరు షార్ట్ లిస్ట్ చేయండి అని నాకు అప్పచెప్తే అది ఒక 4 days మొత్తం ఏరియా టక ముందు చూడడం, ఫస్ట్ క్వాలిఫికేషన్ లేదు తీసే పక్కన పెట్టే, రెండోది లేదు పక్కన పెట్టేసి, లేదు ఫస్ట్ క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అవి వస్తాయి, 1000లో 200కు వస్తాయి అవి 200. ఇట్టగా అది తలచుకుంటే వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఏ వే అన్నారు. తలచుకుంటే నిజంగా నిపుణులైనటువంటి వారిని వైస్ ఛాన్సలర్స్ గా నియమించవచ్చు, దీన్ని సరిదిద్దవచ్చు. అలా కాకుండా ఒకరి మీద ఒకరు వీళ్ళు చేశారు, అది చేశారు, ఇలాగా ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం వల్ల యూనివర్సిటీస్ తాలూకా నాణ్యత ఏమీ పెరగదు. అక్కడ వైస్ ఛాన్సలర్ ఉండాలి, ప్రొఫెసర్స్ ఉండాలి, పాఠాలు చెప్పాలి. చాలా యూనివర్సిటీస్లో అసలు క్లాసులు జరగటం లేదు. ఇది వాస్తవం. నా ఒక 51 సంవత్సరాల అధ్యాపకుడిగా నేను చూస్తున్నది ఇది. అందుచేత నేను కొన్ని యూనివర్సిటీస్ కి విజిటింగ్ ప్రొఫెసర్ కూడా చూస్తున్నాను. నేను ఆ యూనివర్సిటీస్ లో ఏమి జరుగుతోంది అనేటువంటిది. చేత విద్యార్థులకు అల్టిమేట్ గా ఒక మంచి వైస్ ఛాన్సలర్, వారు ప్రొఫెసర్స్
పాఠాలు చెప్పడం, క్లాసులు జరగడం చేత మనకి వాళ్ళ 20 యూనివర్సిటీస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఒక 5 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్కి ఎక్కడా కూడా వైస్ ఛాన్సలర్ లేకుండా ఉండటం అనేటువంటిది ఉండదు. ఓకే. ఎందుకు 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 అంటే అవి ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక మంచి ప్రొఫెసర్ని, నాణ్యత గల వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా పెట్టుకుంటారు. మరి అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీస్ అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ లేకుండా ఉండరు. సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా అక్కడ నియమిస్తుంది. ఒక స్టేట్ యూనివర్సిటీస్కే ఈ వైస్ ఛాన్సలర్స్ నియామకం ఎందుకు జరగడం లేదు? అదొక్కసారి ఆలోచిస్తే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచిస్తే ఒక మంచి నిపుణుల కమిటీని పెట్టి దీన్ని పరిష్కరించవచ్చు. దాని గురించి ఒక పెద్ద బాధపడవలసినటువంటి అవసరం కూడా లేదు. దాసు గారు, ప్రొఫెసర్ దాస్ గారు, మీరు అన్నట్టు నిజంగా రాష్ట్రంలో ఎలాంటి పాలనా సంబంధించినటువంటి విషయాలు ఆగట్లేదు. కోవిడ్ ఉన్నప్పటికీ, ఎంత క్లిష్ట పరిస్థితి ఉన్నప్పటికీ, రోజు ఎన్ని కేసులు బుక్ అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి విషయాలు ఆగట్లేదు. అన్ని చకచకా జరిగిపోతుంది. కేవలం యూనివర్సిటీల అంశానికి సంబంధించిన విషయంలో ఎందుకో నిర్లక్ష్యం. మరోవైపు స్కూల్స్, బడులకు సంబంధించి కూడా భారీగా దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. అమ్మఒడి కావచ్చు, స్కూల్స్కి సంబంధించినటువంటి రూపురేఖలు మార్చేటువంటి విషయంలో కావచ్చు. స్కూల్ వరకు అది విద్యా వ్యవస్థనే, ఇది విద్యా వ్యవస్థనే. అంటే స్కూల్ వరకు ఒక రకంగా, యూనివర్సిటీలకు ఒక రకంగా జరుగుతూ ఉంది. యూనివర్సిటీల పైన ఎందుకు ఆ రకంగా ఏముంది అనుకుంటారు? అసలు దాని వెనకాల కారణాలు ఏంటనుకుంటున్నారు? దాని వెనుక ఒకటే కారణం అండి. అంటే కొంతమంది అది శక్తులు అంటారో ఏమంటారో దాన్ని పక్కన పెట్టేసేయండి. కొంతమంది ఫలానా వారు కావాలి, లేదా ఫలానా సామాజిక వర్గం నుండి కావాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిళ్లు తీసుకురావటం వల్ల అవి పెండింగ్లో పడుతున్నాయి. ఆలోచిద్దాంలే, ఎందుకంటే బహుశా వీరిని నియమిస్తే మరి కొందరికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో, వారికి నచ్చదేమో అనేటువంటివి పక్కన పెట్టి నేను చెప్పినట్లుగా అస్సలు రాజకీయ ప్రమేయం లేకుండా ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారికి, బాబు మీరు మంచి అంటే పరిపాలన దక్షత ఉన్నవారు, విద్య మీద నమ్మకం ఉన్నటువంటి వారు, విద్య మీద గౌరవం ఉన్నటువంటి వారు, విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి, మంచి విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నవారు, వారిని ఒక కమిటీగా పెట్టి వారు చేస్తే వారు తప్పకుండా ఒక నెల రోజుల్లోనే దీని పరిష్కారం చేయొచ్చండి. దీని కారణం మీరు చెప్పినట్లుగా ఏమిటంటే, ఎందుకు మిగతావన్నీ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, అన్ని అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఏ యూనివర్సిటీస్ కూడా, ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎక్కడ కూడా అడ్మిషన్స్ ఏమీ ఆగలేదు. అడ్మిషన్స్ బాగానే జరుగుతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ అన్ని కూడా అడ్మిషన్స్ బాగానే చేసుకుంటున్నారు. ఆన్లైన్ క్లాసులు ప్రారంభించుకున్నారు. మరి యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్ నియామకంలో ఎందుకు జాప్యం జరుగుతోంది అంటే అది తెలుసు ఎందుకు జాప్యం జరుగుతోంది ఏమని. ఎప్పుడైతే మనకి సమస్య తెలుసో పరిష్కారం కూడా తెలుసు అండి. దానికి పరిష్కార మార్గం కూడా ఉంది. దాన్ని ఆలోచించి చేస్తే నా ఉద్దేశంలో ఇది పెద్ద జటిలమైనటువంటి సమస్య కాదు. ఉన్నారు మంచి అర్హత కలిగినటువంటి వారు, నైపుణ్యం కలిగినటువంటి వారు, అర్హత కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారి అసలు ఏ రాజకీయ ప్రమేయం లేకుండా, ఏ రికమెండేషన్ లేని వాళ్ళని సెలెక్ట్ చేయమనండి. ఇందాక నేను అదే అన్నాను, పరిపాలన ఆగట్లేదు, ప్రభుత్వ పరమైనటువంటి పథకాలు ఆగట్లేదు, అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ విషయం పైన జరుగుతున్న విషయం పైన ఎందుకు ఎవరు నోరు మెదపట్లేదు. అంటే ప్రభుత్వాన్ని మనము సమర్థించడం అని కాదు, విమర్శించడం అని కాదు. విద్యార్థులకు సంబంధించిన విషయం, భావి భారత పౌరులు తయారయ్యేటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీరేం చెప్తారు? నిజంగా ఈ జాప్యం ఎందుకు? జాప్యం మేము ముందే చెప్పాం సార్. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ లో అంటే కోవిడ్ వల్ల చిన్నపిల్లలు వెళ్ళేటువంటి స్కూల్సే రీఓపెన్ చేయాలనేటువంటి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో యూనివర్సిటీల విషయంలో ఓన్లీ 9th క్లాస్ అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే షిఫ్ట్ వైజ్, బ్యాచ్ వైజ్ అలౌ చేశారు. నిన్న
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కోవిడ్ నియమాలకి సంబంధించి కూడా వారు అక్టోబర్ 15 నుంచే పాఠశాలలు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం నియమావళి విడుదల చేసింది. ఓకే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటండి, వీసీలకు సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడితే దానికి కోవిడ్కి సంబంధం లేదు కదా. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు రెడ్డి గారు వీసీల నియామకానికి సంబంధించి రెడ్డి గారు చెప్పారు. ప్రసాద్ గారు వీసీల నియామకానికి సంబంధించి రాజకీయ పరమైన జోక్యం లేకపోతే ఇంత సమస్య ఒక ఉండదు. చిన్న మాట అండి, ఎస్ ఓకే ఒక చిన్న మాట ప్రసాద్ గారు. విజయకృష్ణారెడ్డి గారు అయ్యా, మధు గారు ఏంటంటే కోవిడ్ ప్రభావం దేని మీద లేదండి. ఓకే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ అంటే వైస్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్, యూజీసీ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేని దుస్థితి మన దగ్గర లేదా? నెలల పాటు ఏప్రిల్, మే, జూన్ ఎక్కడ ట్రావెల్ చేసి ఎవరు ఎక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకోగలిగారు? అండ్ మీరు అనొచ్చు, ఇప్పుడు దాస్ గారు చెప్పారు చాలా విషయాలు నాన్ పొలిటికల్ అన్నది. నాన్ పొలిటికల్ అంటే పొలిటికల్ ఎప్పటి నుంచి యూనివర్సిటీలో ప్రవేశించాయనేది మనం ఒక్కసారి వెళ్తే 1984 ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్. 84 లో ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వేస్తే ఆయనకు వ్యతిరేకంగా, ఆ నియామకం వ్యతిరేకంగా రాజకీయ పార్టీ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఎస్వి యూనివర్సిటీ దాకా ప్రదర్శన చేసింది. వై? అండ్ 1996 నుంచి 2005 వరకు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేవు, జీరో. ఎక్కడన్నా ఒక యూనివర్సిటీలో 1-2 పోస్టులు చేసి ఉండొచ్చు బహుశా. అంటే ఆ వాక్యూమ్ ని సుదీర్ఘ కాలం 96 నుంచి అంటే దాదాపు 10 సంవత్సరాల కాలాన్ని ఎలా కోపం, ఎంత టైం, ఎన్ని వనరులు కావాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి 10 సంవత్సరాల పాటు రిక్రూట్మెంట్, వాటన్నిటి కోపం చేయడం ఎంత టైం తీసుకుంటుంది. లెట్ మీ కంప్లీట్. అండ్ కోవిడ్ ఎఫెక్టెడ్ ఆల్ ఫీల్డ్స్, అన్ని రంగాలని, అన్ని వ్యవస్థలని కోవిడ్ ప్రభావితం చేసింది. యూనివర్సిటీలు దానికి కాదు, తప్పించుకోలేకపోయాయి. అండ్ అది అయిన తర్వాత మెంబర్స్ ని మార్చి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. ఆ మెంబర్స్ కూర్చొని చేస్తున్న సమయంలో పిల్లు పడింది. శ్రీనివాస్ గారు అనుకుంటా బహుశా ఒక మాట మాట్లాడారు, ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు, తెలుగు మీడియం పెడుతున్నారు, అది పెట్టారు, ఇది పెట్టారని. బట్ కమింగ్ టు యూనివర్సిటీస్, ఇదే ఇంగ్లీష్ మీడియం సంబంధించి కోర్టులో కేసేసిన వాళ్ళు 2015-16 లో డిగ్రీలో అసలు పూర్తిగా తెలుగు తీసేశారు. అంటే ఆప్షనల్ లాంగ్వేజ్ నేను చెప్పేది, గ్రూప్స్ లో తెలుగు సెకండ్ పేపర్ గా తెలుగు చదువుకునే వాళ్ళని ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఒక పేపర్ తప్ప అడిషనల్ గా ఆప్షనల్స్ లో తెలుగు తీసేశారు. అండ్ ఆల్ మున్సిపాలిటీస్ లో ఉండే స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే ఎవరు నోరు మెదపలే. ఇప్పుడు జరుగుతున్న విజయవాడలో ఇంకో చోట రచయితల సమావేశాలు కానీ ఇంకో సమావేశం కానీ, దే నెవర్ కామెంటెడ్ నెగటివ్లీ ఆన్ ఇంపోజింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ మున్సిపల్ స్కూల్స్. వై? అండ్ వై దే ఆర్ ఆస్కింగ్ నౌ ఓన్లీ? ఇది అంటే డిబేటబుల్, నేను చెప్పేది దాన్ని ఇదిగా చేయడం. అండ్ యూనివర్సిటీలకు సంబంధించి రిక్రూట్మెంట్ అన్నారు, వైస్ ఛాన్సలర్ అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని యూనివర్సిటీకి వేసిందండి? యూనివర్సిటీకి, మహిళా యూనివర్సిటీకి వేశారు, తర్వాత ఆదికేవ్ అన్న యూనివర్సిటీకి వేశారు వైస్ ఛాన్సలర్స్ ని. కొన్ని చోట్ల ప్రాసెస్ లో ఉన్నాయి. అంటే నేను ఈ జాప్యాన్ని సమర్థిస్తున్నానని కాదు, దెర్ ఆర్ సమ్ రీజన్స్ ఆర్ దేర్ టు కమ్ ఓవర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అన్నది నా ఫీలింగ్. ఒకటి. రెండోది, స్తంభించింది లేదు, పరీక్షలు జరుగుతున్నాయి, ఆన్లైన్ క్లాసులు మేము నిర్వహిస్తున్నాం. అండ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్స్ టు గవర్నమెంట్. వారానికి ఏ టీచర్ ఎన్ని క్లాసులు తీసుకున్నాడు ఆన్లైన్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఎవ్రీథింగ్ దే ఆర్ ఆస్కింగ్. ప్రొఫార్మర్స్ పెట్టారు, ప్రొఫార్మా ప్రకారం పంపిస్తున్నాము. క్రమంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్స్ అవుతున్నాయి, అన్ని యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ వేశారు. దెర్ ఆర్ లాక్నాస్, బట్ వాటికి సర్టన్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల. అండ్ కోర్టులో కేసు వేస్తే మెరిట్ అయితేనే కదా వేసారంటే, పిల్లు వేసేవాళ్ళు మెరిట్ డిమెరిట్ కదా ఒక ముందే వేస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. ఆ వేసిన దాని వల్ల జాప్యం అవుతుంది అనేది నేను చెప్పిన అటువంటి మాట. అక్కడ ఏం జరిగింది అనేది తర్వాత, బట్ పిల్లు అంటూ వేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయటము, తర్వాత కౌంటర్లు వేయటాలు, అఫిడవిట్లు ఇవ్వటాలు, వీటన్నిటికీ కొంత టైం తీసుకుంటుంది. కోర్టులో కేసు ఉండగా గవర్నమెంట్ ఇంకో పక్క నుంచి చేయలేదు కదా. అండ్ మిగతా స్కూల్స్ అమ్మఒడి జరుగుతుంది, ఇట్ ఇస్ స్కీమ్. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్ కి ఇస్తున్నటువంటి డబ్బులు, నిధులు బ్యాంకులో పడుతున్నాయి, అయిపోతుంది. అండ్ యూనివర్సిటీలకు సంబంధించి పరీక్షలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నర్ గారు కూడా మీటింగ్ పెట్టి పరీక్షలు జరపాలి అనేసి గట్టిగా చెప్పారు. మినిస్టర్ గారు చెప్పారు, స్పెషల్ సిఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ జరిగారు. దాని ప్రకారం అన్ని యూనివర్సిటీ పరీక్షలు పెడుతున్నాయి. అండ్ అడ్మిషన్లకు సంబంధించి మనం ఏం ఆలోచించాలంటే, కొంత లేట్ అయింది, జాప్యం జరిగింది. ఇప్పుడు అడ్మిషన్లు అని చెప్పి ఆన్లైన్ అడ్మిషన్స్ రేపు డిగ్రీ స్టార్ట్ అవబోతున్నాయి. అన్ని డిగ్రీ కాలేజీలకు సంబంధించి అన్ని యూనివర్సిటీల్లో ఆన్లైన్ అడ్మిషన్లు పెడుతున్నారు ఫస్ట్ టైం. అవి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, తర్వాత క్లాసులు పెడతారు. ఇప్పుడు హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటే కోవిడ్ ఫ్లేరప్ అయ్యి కొంత ఇబ్బంది అవుతుందేమో అనేది ఆచితూచి.
మేము విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించి ఎన్ని సార్లు 5 సార్లు వాయిదా వేసాం పరీక్షలు డేట్లు ఇచ్చి. ఆల్ అదర్ యూనివర్సిటీస్ ఆల్సో ఇన్ సిమిలర్ లైన్స్. ఎందుకంటే డేట్ ఇస్తున్నారు, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. సార్ టెస్ట్ చేయడం వల్ల కావచ్చు, ఇంకొకరి వల్ల కావచ్చు, మీడియాలో వస్తున్న ప్రకారం నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో పిల్లల్ని ఒకసారిగా పిలిచి పరీక్షలు పెట్టడం ద్వారా ఆ కేసెస్ పెరిగితే అది ప్రమాదకరం కదా. అందుకని చెప్పి మళ్ళా వాయిదా వేసాం. ఇప్పుడు కూడా డిగ్రీ ఎగ్జామ్స్ కి సంబంధించి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పెడితే కొన్ని కాలేజీలు ఒక వారం వాయిదా వేస్తే బాగుంటుంది అని స్టూడెంట్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేస్తే మేము మళ్ళీ వాయిదా వేసాం. లేకపోతే 9వ తేదీ నుంచి పెట్టాల్సిన పరీక్ష మేము 14 నుంచి పెడుతున్నాం. ఆ ప్రకారం ఒక వారం వాయిదా వేసినా మంచిది. ఎందుకంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయినాయి. కొంత కాలేజీలో ఎవ్రీడే శానిటైజ్ చేస్తున్నటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, అకాడమిక్ క్యాలెండర్ తయారు కాదు, మారుతోంది ఇటువంటి పరిస్థితి వల్ల. ఇప్పుడు పరీక్షలు అయిపోయిన తర్వాత క్లాసులు స్టార్ట్ అవ్వాలి. బట్ ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో ఉండే డిగ్రీ పిల్లలకి, అట్లాగే పీజీలో సెకండ్ ఇయర్ లో ఉండే పిల్లలకి ఆన్లైన్ లో క్లాసులు అవుతూ ఉన్నాయి. ఒక క్రమబద్ధీకరణ పెట్టుకొని క్రమంగా ఒక షెడ్యూల్ తయారు చేసుకొని సబ్జెక్ట్ ప్రకారం క్లాసెస్. ప్రసాద్ గారు ఎవరు విజయకృష్ణ రెడ్డి గారా? విజయకృష్ణ గారు ఈ లోపల పూర్తవుతాయి. క్లాసులు స్టార్ట్ అయినప్పుడు ముఖాముఖి క్లాసులో నేరుగా మిగతా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. విజయకృష్ణ గారు ఓకే, విజయకృష్ణ రెడ్డి గారు, లేదండి బయట నుంచి ఎక్కడి నుంచో చూసి అంతా ఏమీ లేదు, అన్ని ఏమీ లేదు, బాగలేదు, యూనివర్సిటీలు బాగలేవు అనడం అనేది అంత సమంజసం. సార్ విజయకృష్ణ రెడ్డి గారు, విజయకృష్ణ రెడ్డి గారు రాజకీయ పార్టీ ప్రతినిధి ఏంటంటే గవర్నమెంట్ చర్చించే ముందు చర్చలో చిన్న బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ముఖ్యంగా ప్రొఫెసర్కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, నియామకాల విషయంలో కావచ్చు, అలాగే వీసీల నియామకాల్లో కావచ్చు, ప్రొఫెసర్లు అక్కడ పనిచేస్తున్నటువంటి వారికి జీతభత్యాల విషయంలో కావచ్చు, యూనివర్సిటీల్లో సరైనటువంటి ఒక చర్యలు లేవు. కాస్త దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక నియామకాల విషయంలో కావచ్చు, కొన్ని దీనికి సంబంధించి సరైన చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం అనేటువంటి విషయాలపైన శ్రీనివాస్ గారు. సార్ ప్రభుత్వం అంటే ఇప్పుడు మన విజయకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఎస్, ఆయన మరి అంటే వైసీపీ అధికార ప్రతినిధి ఎవరు నాకైతే తెలియదు ఎగ్జాక్ట్లీ. రిజిస్ట్రార్ విక్రమసింహపురి రిజిస్ట్రార్. ఓకే, రిజిస్ట్రార్ గారు అయితే ఆయన ఇందాక కొన్ని మాటలు చెప్పారు. ఇది 1984 నుంచే జరుగుతుందండి అన్నారు. అంటే 1984 జరుగుతుంటే అదే 1984 జరుగుతుంది అన్నారు. 1984 తప్పులు చేశారనుకోండి. నేను 84 నుంచి జరుగుతుంది అని చెప్పలా, ఇలా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉదాహరించాను. ఇలా జరిగింది అంతే తప్ప జరగకుండా చూసుకోవాలి కానీ నుంచి జరుగుతోంది అని చెప్పట్లేదు. అదే ఆ లెక్కన చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు మనం. చేశారు మన సెర్చ్ కమిటీలు వేశారు, యూనివర్సిటీలో సెర్చ్ కమిటీలు వేశారు. ఆ సెర్చ్ కమిటీలు వేసినప్పుడు పూర్తిగా కూడా రాజకీయంగా వేశారు. అది కూడా పార్టీ జిల్లా అధ్యక్షులు రికమెండ్ చేసిన వ్యక్తుల పేర్లు పెట్టారు. అదంతా మన మీడియాలో కూడా చూసాం మనం. తర్వాత వీళ్ళు చేశారు అని మాట్లాడలే నేను. ఎందుకు ఉన్న విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ రోజు ప్రభుత్వంలో లోపం జరుగుతుందని చెప్తున్నాను. జరుగుతుందా లేదా చెప్పండి మీరు. అట్లాగా 84 జరిగింది, 89 జరిగిందంటే మీరు సభ్యులు మార్చారు అని జరుగుతున్నటువంటి విషయాలు నేను ప్రస్తావించాను. తప్పండి. రాజకీయ జోక్యం ఉండకూడదు యూనివర్సిటీలో. నంబర్ 1 రాజకీయ జోక్యం యూనివర్సిటీలో ఉండకూడదు. తర్వాత అదే చెప్తున్నానండి, నేను కంప్లీట్ చేస్తున్నాను. సెర్చ్ కమిటీలు వేశారు ఈ మధ్యన. ఆ సెర్చ్ కమిటీలో మెంబర్స్ కూడా ఎట్లా వేశారు? జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీలు వైసీపీ అధ్యక్షులు ఎవరున్నారో, కడప జిల్లా అధ్యక్షుడు రికమెండ్ చేస్తే ఒక పేరు వేశారు. నెల్లూరు జిల్లా ఇట్లా కొన్ని జిల్లాల అధ్యక్షులు చెప్తే కూడా ఆ పేర్లు రికమెండ్ చేశామని చెప్పేసి అవన్నీ కూడా బయటకు వచ్చినాయి మీకు. అదే విజయసాయిరెడ్డి గారు అయితే ఒక 50 మంది పేర్లు ఇచ్చి వీళ్ళందరూ ఏమని చెప్పేసి ఇవ్వటం, ఆయన ఏమేమి పేర్లు వేశారో కూడా బయటకు వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడా పూర్తిగా కూడా రాజకీయ పరంగా జరిగినాయి, అర్హత లేని వాళ్ళకి జరిగినాయి. కేవలం అదే సార్ నేను కంప్లీట్ చేస్తున్నాను. రాజకీయ జోక్యం జరిగింది. వీసీ విషయంలో కూడా రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల ఇంత డిలే అయింది. వీసీలది పారదర్శకంగా జరగట్లేదు. గవర్నమెంట్ నుంచి ఒక మెంబర్ ఉంటారు. అవును సార్, నేనేమన్నా అంటే ఇప్పుడు పార్లమెంట్ కూడా జరిగింది నిన్నగా మొన్న. భారతదేశంలో ఎక్కడ ఏ యాక్టివిటీ ఏది కూడా బ్రేక్ కాలేదు. ఒక బీసీలు అపాయింట్ చేయడానికి నిర్ణయిస్తానికి దానికేం మనం 16 నెలలు తీసుకోవాల్సిన పని లేదు. విద్య మీద మాకు ఇది ఉంది, అందరూ వెనకబడి ఉంటున్నారు, మన వాళ్ళు అందరూ అమెరికాలో చదువుకోవాలి, రష్యాలో చదువుకోవాలి, లండన్లో చదువుకోవాలి, ఒక పక్కన ప్రభుత్వం చెబుతుంది. కానీ యూనివర్సిటీ విషయం వచ్చేసరికి కేవలం పక్షపాతంగా వ్యవహరిస్తుంది.
అంతేకాకుండా తనకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తను ఎక్కడ వైట్ పేపర్ మీద సంతకం పెట్టయితే ఎవరైతే పెడతారో వాళ్ళ కోసం వెయిటింగ్ చేసి అర్హత లేని వాళ్ళని కూడా వీసీలకు ఇన్ఛార్జీలను పెట్టి ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటివి జరుగుతున్నాయి. వీటిని మనం వాస్తవాలను మనం ఒప్పుకోవాలి. మనం కూడా దాన్ని సపోర్ట్ చేసాం అనుకోండి, ప్రభుత్వం ఇప్పటికే 90 తప్పులు చేసింది, హైకోర్టు చెప్పింది, నేను చెప్పిన ఇష్యూ కాదు. ఇంకా 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 ఇంకొక 100 తప్పులేం చేద్దాము అనేటువంటి పరిస్థితి కాకుండా విద్యా వ్యవస్థ అనేది అన్నిటికన్నా అతి ముఖ్యమైనది. ఈ వ్యవస్థనే మీరు పూర్తిగా మీరు నిర్లక్ష్యం చేస్తే మనం ఏ విధమైనటువంటి ఇండికేషన్ ఇస్తున్నాం మనం ప్రజలకు అనేది చాలా ముఖ్యంగా మనం గమనించాలి. మీరు అన్నిటి మీద మీరు విచారణ చేసినప్పుడు మీకు తెలియకపోతే మీరు ఏ విధంగా ప్రభుత్వం ఇప్పుడు 50 మంది వేసుకున్నారు సలహాదారులు. అదే సార్ నేను చెప్తాను సార్, ప్రభుత్వం 50 మంది సలహాదారులు కూడా వేసుకున్నారు. ఒక్క సలహాదారులు ఒక దాని సమాధానం చెప్పే పరిస్థితి లేదు. విద్యా వ్యవస్థ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పెడితే దానికి సంబంధించి నియామకాలు జరగకుండా కోర్టు కేసులు ఉన్నాయి. 2015 తర్వాత నుంచి కోర్టు కేసులు ప్రతి యూనివర్సిటీ మీద ఉన్నాయి. యూనివర్సిటీలు ఎలా నియామకాలు చేపట్టాలి? కోర్టు కేసులు కేవలం ఈ సంవత్సరం కాదు. అదే సార్ నేను చెప్తాను సార్, కోర్టు కేసులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కేవలం ఈ సంవత్సరం నుంచి కాదు, ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి కోర్టులో కేసులు వేస్తారు. కోర్టులో అన్యాయం జరిగినప్పుడు కోర్టులో కేసు వేస్తాడండి. విజయ కృష్ణారెడ్డి గారు కోర్టులో అన్యాయం జరిగిన కోర్టులో కేసు వేస్తాడు. మీరు అన్యాయం చేస్తున్నారు. విజయ కృష్ణారెడ్డి గారు కరోనా లేదు అనట్లేదు, కానీ కరోనా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్యాబినెట్ మీటింగ్స్ అవుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. నిజంగా ఇంతకుముందు నేను స్టార్టింగ్లో మీకు ఒకసారి మెన్షన్ చేశాను, ప్రభుత్వ పథకాలు ఆగట్లేదు, ప్రభుత్వ పాలన ఆగట్లేదు, అసలు స్కూల్స్ రీఓపెన్ చేయాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇంకా కొన్ని విషయాలు దీనిపైన చర్చిద్దామనేటువంటి విషయం. చివరిగా ఫైనల్గా ఏం చెప్తారు? మిత్రమా, నేను ఏమన్నానంటే యూనివర్సిటీలో నియామకాలకి గడిచిన 5 సంవత్సరాల నుంచి కోర్టుల్లో కేసులు ఉన్నాయి, వివిధ దశల్లో కేసులు జరుగుతున్నాయి, 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ మీద 4, 5, 10 కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నియామకాలకు సంబంధించి అకాడమిక్ కన్సల్టెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంకో రకమైనటువంటి కేసులు వేస్తున్నారు. సో అవన్నీ ఉండగా నియామకాలు చేపట్టే అవకాశం లేదు. ఈ మధ్య దాని మీద రివ్యూ జరిగింది. నేనేం బయట విషయాల్లో లేనివే చెప్పట్లేదు, దాని మీదనే ప్రత్యేకంగా వివిధ దశల్లో ఉన్న కేసుల్ని ఎలా బయటపడాలి, నియామకాలు ఎలా చేపట్టాలని స్పెషల్ సిఎస్ గారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు మీటింగ్ పెట్టి అన్ని వివరాలు తీసుకున్నారు. అందరు వైస్ ఛాన్సలర్ మాట్లాడారు. నియామకాలు చేపట్టే మనం ఈ కేసులు ఏదొచ్చుకున్నాయని అడ్వకేట్ వాళ్ళతో చర్చిస్తున్నామని చెప్పారు. ప్రస్తావిస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. రెండోది చాలా సమయం తీసుకున్నాం. క్లాసులు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఇందాక బ్రేక్ అయింది, మీరు చివరిగా ఏం చెప్తారు ఓవరాల్ గా ఈ అంశం పైన జరుగుతున్నటువంటి వివాదాల పైన? ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే సార్, విశ్వవిద్యాలయాల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకం మాత్రమే జాప్యం జరగలేదు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ నియామకంలో కూడా జాప్యం జరిగింది. మీకు డేటా కావాలంటే నేను చెప్పమంటే చెప్తాను, నా ముందే పెట్టుకున్నా. ఓకే, తమిళనాడులో ఎన్ని విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ నియామకాలు జరగలేదు, కర్ణాటక ఎన్ని విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్స్ నియామకాలు జరగలేదు అనేది నా దగ్గర లిస్ట్. అయితే ఓకే సార్, అంటే వివరాల్లోకి వెళ్లకుండా ప్రసాద్ గారు, వివరాల్లోకి వెళ్లకుండా ఓవరాల్ గా ఈ అంశం పైన మీరు ఏం సూచిస్తారు, ఏం చెప్తారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అంచెంచెలుగా ప్రభుత్వం విద్యా రంగాన్ని ప్రారంభించాలి. అన్ని శ్రేణుల్లో పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, విశ్వవిద్యాలయాలు, ఈ అన్ని శ్రేణుల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్ని అంచెంచెలుగా ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఓకే, అందులో ఎటువంటి జాప్యం చేయాలని వాళ్ళు అనుకోవడం లేదు. వైస్ ఛాన్సలర్ల నియామకం అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఆఖరిలో ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్లను నియమించాల్సి వచ్చినప్పుడు చాలా యూనివర్సిటీస్ లో అక్కడ ఉన్న రెక్టార్స్ ని ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్స్ గా వేశారు. వైస్ ఛాన్సలర్ తర్వాత పోస్ట్ అది, వైస్ ఛాన్సలర్ కి ముందు ఉన్నటువంటి పోస్ట్ అది. మిగతా విశ్వవిద్యాలయాల్లో టాప్ 10 సీనియర్ ప్రొఫెసర్స్ లిస్ట్ పంపించమని చెప్పి అందులో సామాజిక సమీకరణకి అనుగుణంగా ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ను వైస్ ఛాన్సలర్స్ గా నియమించారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ నియామకం మీ ఇష్టం వచ్చినంత టైం తీసుకుని నియమించండి అని నేనేం చెప్పడం లేదు, కానీ ఓకే
సాధ్యమైనంత త్వరగానే వైస్ ఛాన్సలర్ నియమించండి అని ప్రతి వారు విద్యార్థి నుంచి ప్రొఫెసర్ నుంచి ప్రజల వరకు అందరూ కోరుకుంటారు. Okay. కానీ కోవిడ్ సిచ్యువేషన్ దాన్ని ఆటంకపరిచింది అని చెప్పడానికి 100% ఆధారాలు ఉన్నాయి. అవి కాకుండా ఓకే సార్, ఓకే. కోర్టు కేసులు కూడా ప్రధానమైనవి. ఇవి కాకుండా ఇప్పుడు ఆయన శ్రీనివాస్ గారు ఒక ఆయన ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న మేము రెడ్డి గారు ప్లస్ పెద్ద ఆయన దాస్ గారు నేను కాకుండా మీరు కాకుండా ఇంకొక ఆయన ఎవరో ఫోన్ లో కాంటాక్ట్ అవుతున్నారు. ఆయన శ్రీనివాస్ గారు ఏదో పేరు చెప్పారు. శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు, లైవ్ లో ఉన్నారు. ఎస్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. ఓకే, ఆయన ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు ముఖ్యమంత్రికి. ఆయన కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ రియల్ సిచ్యువేషన్ చెప్తున్నటువంటి ఎల్వికే రెడ్డి విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ నేను చెప్పేది కానీ ఆయన వినడం లేదు. ఇది కాకుండా పెద్ద ఆయన దాస్ గారు ఏమంటారంటే డీమ్డ్ యూనివర్సిటీస్ 100% సార్ అంటే రిపీట్ సార్ ఒకటి ప్రసాద్ గారు రిపీటెడ్ కాదు, ఓరేం చెప్పారు అనేటువంటి కాకుండా మీరేం చెప్పాలనుకుంటే ఫైనల్ ఒకసారి కంక్లూడ్ చేయండి. ఎస్, మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్ చెప్పండి. డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి విద్యార్థుల కెపాసిటీ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఫ్యాకల్టీ కెపాసిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీ తాలూకా మేనేజ్మెంట్ కెపాసిటీ కానీ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పోల్చుకున్నప్పుడు చాలా అడ్వాన్స్డ్ గా ఉంటది. డీమ్డ్ యూనివర్సిటీల్లో ధనికులైనటువంటి విద్యార్థులు జాయిన్ అవుతారు. డీమ్డ్ యూనివర్సిటీల్లో ధనికులైన ఉపాధ్యాయులు ఉద్యోగులుగా జాయిన్ అవుతారు. డీమ్డ్ యూనివర్సిటీ టోటల్ గా ధనికులకు సంబంధించినటువంటిది. అక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాళ్ళు అందిపుచ్చుకుంటారు. కానీ గవర్నమెంట్ విశ్వవిద్యాలయాల్లో ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, కనీసం స్మార్ట్ ఫోన్ కూడా లేనటువంటి విద్యార్థులు, ఒకవేళ స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా ఇంటర్నెట్. ప్రసాద్ గారు మీరు చెప్తున్నటువంటి అంశం పైన ఒకటి దాసు గారు మీరేం చెప్తారు? ఓవరాల్ గా నిజంగా చాలా కింది స్థాయికి సంబంధించినటువంటి వారు, నిజంగా ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోలేనటువంటి వారంతా కూడా ప్రభుత్వ యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. అది నిజమే. దానికి సంబంధించి ప్రసాద్ గారు చెప్తుంది కూడా. ముఖ్యంగా రాజకీయ నాయకుల పిల్లలు, ధనవంతుల పిల్లలు మాత్రం విదేశాల్లో, విదేశీ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వారి కోసం, దిగువ మధ్య తరగతి, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వారి కోసం ఉన్నటువంటి యూనివర్సిటీలకు సంబంధించిన చదువుతున్న నిర్లక్ష్యం పైన ఏం చెప్తారు చివరిగా? మిస్టర్ మధు, ఈ చర్చ ప్రభుత్వానికి ఒక మార్గదర్శకం కావాలి. అందుచేత మనం ఇప్పుడు విద్యార్థుల యొక్క నాణ్యత, విద్యార్థుల యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్, విద్యార్థుల యొక్క వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కాదు మనం ఇప్పుడు చర్చ. ఏమిటి అంటే ప్రస్తుతం యూనివర్సిటీస్లో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్స్ తో నడుస్తున్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అసలు వైస్ ఛాన్సలర్స్ లేకుండా నడుస్తున్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే వైస్ ఛాన్సలర్స్ నియామకం జరగాలి. నిపుణులైనటువంటి మీరు మొదట్లోనే చెప్పారు, మీరు ప్రారంభంలోనే చెప్పారు, నిపుణులైనటువంటి వారితో కమిటీ వేయాలి, వారి ద్వారా ఎవరిని వీసీలుగా నియమించాలనేటువంటి సూచనలు స్వీకరించాలని చెప్పారు. నిజంగా మీరు స్వీకరిస్తే ఏమవుతుందంటే ఒక మంచి వైస్ ఛాన్సలర్ ని నియమిస్తే మంచి లీడర్ ఆ వైస్ ఛాన్సలర్ ఆ యూనివర్సిటీస్కి వస్తే ఏమంటారు అన్ని సరిదిద్దుతాడు. ఇప్పుడు ఒక వైస్ ఛాన్సలర్ వస్తే అంటే నేను నాగార్జున యూనివర్సిటీస్కి ఒక బాలమోహన్ దాస్ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులు, రెగ్యులర్ గా క్లాసులు జరగడం కానీ, అక్కడ వసతులు ఏర్పడడం కానీ, కొన్ని ఆడిటోరియంస్ కట్టడం కానీ, కొన్ని స్పెషల్ చైర్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివన్నీ జరిగాయి. అంచేత ఒక మంచి వైస్ ఛాన్సలర్ వస్తే తప్పకుండా ఆ యూనివర్సిటీ అభివృద్ధి చెందుతుంది. అందుచేత నా ఉద్దేశంలో ఏమిటంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, ఈవెన్ ఆఫీసర్స్ తాలూకా ప్రమేయం లేకుండా విద్యా వ్యవస్థలో ఆ నిపుణులైనటువంటి వారిని ఒక కమిటీగా ఏర్పరిస్తే వారు ఈవెన్ కోర్టు కేసులు కూడా ఒక నెలలో పరిష్కరించవచ్చు. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కోర్టు కేసులు ఉన్నాయి, కోవిడ్ ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది, అందుచేత చేయలేకపోతున్నాము అనేటువంటిది కాదు.
ఇది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఆ, చేప ఎందుకు ఎండలేదంటే కుప్ప చాటు వచ్చింది అని కథ చెప్పుకుంటూ పోవడం కాదు. ప్రస్తుత Yes, 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 తక్షణ yes. కర్తవ్యం మంచి వైస్ ఛాన్సలర్ నియమించాలి. Yes, దీనికి yes, ఏం చేయాలి? నిజంగా, yes, sir, yes, దానికి ఏం yes, చేయాలి అంటే yes, yes, అండి. దాస్ గారు నిజంగా మీరు చెప్పింది ఒక మంచి మీరు కంపెనీలో చెప్పిన పెట్టి దానిపైన నియమించండి. yes, నిజంగా సాకులు వెతుక్కోవడం కాకుండా సమస్య పరిష్కారం కోసం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా నిపుణులైనటువంటి కమిటీని నియమించాలి, వారి ద్వారా ఎవరిని వీసీలను నియమించాలనేటువంటి సలహాలు ప్రభుత్వం తీసుకోవాలని మొదటి నుంచి ప్రభుత్వం కూడా మీరు తీసుకుంటే చెప్తా పెద్ద issue ఉన్నారు. Yes, కాదండి, ఇది అది ఈరోజు చాలా చిన్న special issue. లైవ్ డిబేట్. మొత్తానికి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్థాయి వీసీల నియామకం జరగట్లేదు అనేటువంటి విషయం పైన ఈరోజు స్పెషల్ లైవ్ డిబేట్. చర్చలో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ జికేడి ప్రసాద్ గారు, అలాగే ప్రొఫెసర్ ఎం దాసు గారు, అలాగే వేల్పూరి శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి, ఎల్ విజయకృష్ణారెడ్డి గారు, రిజిస్టర్ ఆఫ్ విక్రమసింహపురి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది రోజు స్పెషల్ లైవ్ డిబేట్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.